7/12/24 రోజున ఇదే కాటారం మండల కేంద్రంలో మహాసభ ఉన్నందున ప్రతి ఒక్క దళిత బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా మా యొక్క డిమాండ్ ఏమనగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధువు లేదా మరొకసారి చెప్తా ఉన్నా, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధువు లేదా అంబేద్కర్ అభయాస్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా బీసీ బంధు ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. వారికి కూడా నిధులు పెంచుతూ వాటా పెంచుతూ వారికి ఆ యొక్క బీసీ బంధును అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే అణగారిన వర్గాల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేసి మాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం. దానికి ఇక్కడ ఇదే కాటారం మండలం నుంచి మంత నియోజకవర్గం నుంచి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధం పేరే దళిత బంధు ధర్మ యుద్ధం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా దళితులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా అని చెప్పేసి మరోమారు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది చాలా మట్టుకు దీని పట్ల అపోహలు పడుతూ ఉన్నారు. దళితులు ఈ కార్యక్రమానికి ఎందుకు రావాల్సిందంటే మన ఇంటి పక్కోడో మన ఇంటి వెనుకోడో లేకపోతే మన ఊర్లో ఎక్కడన్నా ఒక వ్యక్తి మనకు సంబంధించిన 2 ఇంచుల భూమో 2 గజాల భూమో 2 జానల భూమో 2 మూరల భూమో కనుక ఒకవేళ కబ్జా చేసినా లేకపోతే దాంట్లోకి ఆక్రమించినా దాంట్లోకి చొరబడినప్పటికీ మనం దాని మీద యుద్ధం ప్రకటించి దాన్ని అంతం చేసేంత వరకు దాకా మన ఠాణాకు గుంజి పోలీస్ స్టేషన్ గుంజి అవసరమైతే బొడ్లో 2 కత్తులు పెట్టుకొని తిరుగుతాం కదా. అదే నీకు సంబంధించిన నిధులు 10 నెలలు ఈ ప్రభుత్వం ఫీజింగ్లో పెట్టినప్పుడు మరి దానిపైన యుద్ధం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క దళిత బంధు లబ్ధిదారిని అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇదే మంత్రి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విధి విధానంలో భాగంగా చూసుకున్నట్టయితే 60 ఏళ్ళుగా ఈ యొక్క రాజ్యాన్ని గుంజుకొని అధికారం చెల్లమని చేస్తున్నారు కదా. దాన్ని గుంజుకునే దాంట్లో ఆ అధికారం గుంజుకునే దగ్గర నువ్వు యుద్ధం చేయమని చెప్పాను. ఈరోజు దళిత బంధు లబ్ధిదారుని దళితుల్ని బీసీలని మేధావుల్ని అందరినీ కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ యొక్క చర్చ బలంగా పెట్టాలి. రచ్చబండకాడ ఊర్లలో రచ్చబండకాడ దీని పట్ల పెద్ద యుద్ధం జరగాలి. ఆ యుద్ధం పేరే జ్ఞాన యుద్ధం జరగాలి. ఎందుకు దళితులకు దళిత బంధు నిధులు రావు, ఎందుకు దళిత బంధు బీసీ బంధు రాదు అనే ఒక పెద్ద యుద్ధం జరగాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో మా దళిత బంధు దాని నిధుల పట్ల నిర్లక్ష్యంగా అట్లా వహిస్తే అదే రోజు నాడు తప్పకుండా అదే రాబోయే ఎన్నికల్లో మా సల్లెలలో ప్రతి చోట చర్చ పెట్టి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ కింద 100 మీటర్ల పొక్క దోసి ఆ పొక్కల బొందలు తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతి ఒక్క దళిత బిడ్డ ఒక్కరికిద్దరుగా ఊర్లలో చర్చ పెట్టి 2 గుండెల మధ్య ఒక చర్చ జరిగితే ఆ చర్చలకు ఒక నిజం పుడుతుంది. ఆ నిజం నుంచే ఒక విప్లవం, ఆ నిజం నుంచే ఒక సత్యం పుడుతుంది. ఆ సత్యాన్ని కనుక సాన పెడితే ఆ సత్యం నుంచే సత్యాన్ని కనుక సాన పెడితే విప్లవం పుడుతుంది. ఆ విప్లవాన్ని కనుక విజృంభిస్తే అదే ఉద్యమం పుడుతుంది. ఆ ఉద్యమం పేరే దళిత బంధు ధర్మ యుద్ధం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి 7/12/24 జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని, ఇది ఆర్థికం అక్షరం అధికారం ఆత్మగౌరవం కోసం కొట్లాట ఇది ఒక దళిత బంధు అంటే కరెన్సీ కాగితం కోసం కాదు, ఇది ఆత్మగౌరవం కోసం అని చెప్పి వేడుకుంటాం. జై భీమ్.